గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారత్గా చేయాలని మన ప్రధానమంత్రి మోడీ గారు అనేకసార్లు ప్రతి రాష్ట్రం కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుని మనం కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర అండ్ బాబు గారు 95 నుంచి 2004 మధ్యలో కూడా ఒక రోడ్డు క్లీన్గా పెడితే రోడ్డు పక్కన మొక్కలు నాటితే మనకి క్లీన్లెస్గా పెడితే మన బ్రాండ్ ఇమేజ్ ఎంత ప్రపంచవ్యాప్తంగా మార్చడానికి గత 30 ఏళ్ళుగా బాబు గారు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలతో ఇవాళ ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, విశాఖపట్నం దేశంలో ఉన్న నగరాల్లో టాప్ 3లో టాప్ 5లో ఎప్పుడూ ర్యాంక్ వస్తుంది. కానీ రోడ్డు మీద చూస్తే కొంచెం ప్లాస్టిక్ కనపడుతుంది, బీచ్కి వస్తే చాలా ప్లాస్టిక్ కనపడుతుంది. ఎందుకు? ఇంకోటి కూడా మీకు చెప్తాను, దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది టూరిస్టులు కొత్త ప్రాంతాలు చూడడానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉంది టూరిస్టులు రావడం. కానీ అది డొమెస్టిక్ టూరిస్ట్. ఇంటర్నేషనల్ టూరిస్టు అనుకున్న విధంగా మన రాష్ట్రానికి రావాలి. ఇంటర్నేషనల్ టూరిస్టు వాళ్ళు ఏంటి యూరోప్కి వెళ్తారు, యూఎస్కి వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్తారు, జపాన్, చైనా ఎన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ క్లీన్లెస్తో పోల్చుకుంటే మనం ఇంకా వెనకవచ్చు. మరి ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా మన దగ్గరికి రావాలి. టూరిస్టులు ఎందుకు రావాలి వస్తే మనకి ఇక్కడ నగరంలో ఉండే వాళ్ళు ఆలోచించవచ్చు. ఒక టూరిజం పెట్టుబడి ఇక్కడికి వచ్చి టూరిజం పెరిగితే ప్రతి రూపాయి పెట్టుబడికి మనకి 10 రెట్లు వాల్యూ వస్తుంది. ఎట్లా అంటే టూరిజంలో ఉద్యోగాలు వస్తాయి, లైవ్లీహుడ్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. టూరిజం బాగుండడం వల్ల నగరంలో ఉండడానికి ఎక్కువ మంది వస్తే ఇల్లు కొంటారు. సో అన్ని విధాలుగా ఈ నగరం అభివృద్ధి. సో ఇది మనం చేసుకుంటూ వస్తున్నాము. నగరవాసులు అనుకోవచ్చు ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఐఎఫ్సి నుంచి ఇప్పుడు ఇంచుమించు 530-540 కోట్లతో మధురవాడ ప్రాంతంలో ఇవాళ అన్ఫిల్డ్ వాటర్ సముద్రం కలగకుండా పూర్తిగా ఒక డ్రైనేజ్ ఎస్టీపీ నెట్వర్క్ కట్టుకుపోతున్నారు. అది కాకుండా సాధారణంగా మనకు ఉండే గడ్డలు ఏదైతే ఉన్నాయో గాజువాక నుంచి నీటి దాకా వాళ్ళ గడ్డల్లో అన్ని రకాల వర్షంతో పాటు ప్రతి వాళ్ళు ఇంటి పక్కన డస్ట్బిన్ లేకపోతే వాడేసిన పరుపులు, కుర్చీలు, ప్లాస్టిక్లు అన్ని దాంట్లో పడేస్తున్నారు. కొన్ని గడ్డలు చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. సో ప్రభుత్వం వైపు నుంచి మనం ఏం చేయాలి అంటే ఆ గడ్డలకి మనము ఫిజికల్గా స్టీల్ మెషిన్ లాగా వేసి ఒక స్టేజ్లో ఆ మురికి గడ్డిని మనం తీసేసి మిగిలిపోయిన మురికి నీళ్ళని ట్రీట్మెంట్ చేసి ట్రీట్ చేసిన వాటర్ని సముద్రం లోపల వదలాలి. ఆ 42 డ్రైన్స్కి ఒక 350 కోట్ల ప్రాజెక్ట్ కూడా ఇవాళ ఈవీఎంసీ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా దాన్ని చూశారు. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం లెవెల్కి అది కృషి చేశాము. రాష్ట్ర ప్రభుత్వం అది త్వరలో దానికి అప్రూవల్ ఇస్తారని కోరుకుంటున్నాము. అది అయిన తర్వాత ఈ 42 డ్రైన్స్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ పూర్తిగా ఒక క్లోజ్డ్ అని చెప్పను కానీ ఒక ట్రీటెడ్ వేగా మనం అన్నిటినీ కవర్ చేస్తాం. అది చేయడం వల్ల ఏంటి అంటే ఏ చెత్త అంటే ప్లాస్టిక్, బట్టలు ఇవి ఏవి సముద్రంలో రాకుండా ఆగిపోతాయి. అంతేకాదు మురికి నీళ్ళు కూడా ఇక్కడ ఆర్కే బీచ్ చాలా మంది వస్తారు, కానీ నీళ్ళు మురికిగా ఉంటాయా లేదా, వాటర్లో దిగాలా లేదా అని కొందరు ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే ఈ గడ్డల నుంచి కూడా మురికి సముద్రం లోపలికి వెళ్తే సముద్రం కూడా ఇంకా చాలా క్లీన్ గా తయారవబోతుంది. అవ్వాలి ఇక్కడ ఇవాళ ఈ స్లోగన్ స్వచ్ఛత హీ సేవ అండ్ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే కూడా ఇవాళ ఆర్గనైజ్ చేసి కోస్టల్ గార్డ్ నుంచి రాజేష్ గారు ఇద్దరు పెద్దలందరితో పాటు మేము కూడా కొంత ఈ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాము. బీచ్ ఫ్రంట్ లో కూడా ఎక్కువ డస్ట్బిన్లు పెడితే సాయంత్రం పూట వచ్చే వాళ్ళు కూడా డస్ట్బిన్ అందుబాటులో ఉంటే ఇక్కడ బీచ్ లో పడేసే బదులు అక్కడ కూడా పడేయాలని కోరుకుంటున్నాం. ఆఖరికి ఇవన్నీ మేము చేసిన తర్వాత ప్రభుత్వం దాని బాధ్యత ఇంకా బాగా నిలబెట్టిన తర్వాత బాధ్యత ఇవాళ సమాజం మీదకి వస్తుంది, సిటిజన్స్ మీదకి వస్తుంది. మేము చేయాల్సింది మేము చేస్తాం. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదు? సాయంత్రం పూట ఇక్కడ మీరు మొక్కజొన్న తింటారు, అది ఒక 10 అడుగులు వేస్తే డస్ట్బిన్ దొరుకుతుంది. అక్కడలాగా ఎవరు వెళ్తారు అని ఇక్కడ బీచ్ లో పడేస్తే అది దురదృష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళ సిటిజన్స్ కూడా ఏంటి అంటే ఇది మీ బీచ్, ఇది మీ అందరూ ఎంజాయ్ చేయాల్సింది. సో దీన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. పక్కన ఎవడో పడేస్తున్నాడు కాబట్టి నేను పడేస్తాను అనే ఆలోచన కరెక్ట్ కాదు. మార్పు అనేది ఒకరితో మొదలుపెడుతుంది. ఆ మార్పు మీరు అవ్వాలని కోరుకుంటున్నాము. మేము కూడా ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు అడుగుతారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందో ముందే చెప్పాను. ఇప్పుడు బాధ్యత మీ మీద పడుతున్నాను. రాబోయే 2-3 సంవత్సరాల్లో మరిన్ని మార్పులు మీరు అందరూ చూడబోతున్నారు. దీంట్లో భారీ ఎత్తున
మరియు ఐఓసీఆర్, హెచ్పిసిఆర్, అదాని, ఎన్సిసి, ఈటన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ క్లీన్‌నెస్ డ్రైవ్ ద్వారా ప్రజలకు ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళాలని, మన బీచ్ని ఎప్పుడు కూడా అందంగా చూసుకోవాలి, దాని యొక్క బాధ్యత ప్రజలకు కూడా ఉండాలని అందరూ కూడా తెలియజేస్తున్నాం. మన విశాఖపట్నం నగరం గురించి అందరికీ తెలుసు. మనం సిటీ ఆఫ్ డెస్టినీ అని ప్రేమతో పిలుస్తున్న ఈ నగరాన్ని స్వచ్ఛత సేవలు మనము ఉన్నత స్థాయిలో కొనసాగించడానికి ప్రతి ఒక్క సహకారం అవసరం. ప్రభుత్వం తరఫున చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఐఎఫ్సి లోన్ ద్వారా మనము ఈ మధురవాడ రీజియన్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకువస్తున్నాము. ఈ వాటర్ అన్ని ట్రీట్ చేసి ఎస్టీపీ ద్వారా వాటిని రీసైకిల్ చేసి దాంతో పాటు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా ప్లాస్టిక్ని నిషేధిస్తూ వేస్ట్ని ఇష్టం వచ్చినట్టు పడేయకుండా వాటిని ప్రాపర్గా లీగల్ సిబ్బందికి అప్పగిస్తూ మన నగరం ఇంకా మెరుగైన నగరంగా మారుతుంది. ఇటువంటి సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మనం క్లీనప్ చేస్తున్నాం. ఈ నెల మనము గ్రీన్ సిటీగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని కూడా చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.